ఇక మాజీ సీఎం జగన్ ట్వీట్ పై స్పందించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ బుద్ధి లేని వాళ్లు కడతారని విమర్శించిన వాళ్లు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎయిర్పోర్ట్ పనులు ముందుకు కదలకుండా కాలయాపన చేశారని తెలిపారు. 2016లో శంకుస్థాపన చేస్తే ఆ సమయంలో రైతులను రెచ్చగొట్టారని తెలిపారు. రైతులతో ఏదైతే సంబంధం ఉంటుందో, అనుసంధానం ఉంటుందో, చర్చలు ఉంటాయో అది ఖచ్చితంగా కొంత సమయం పట్టినా కన్విన్స్ చేసేటటువంటి పరిస్థితి అందరికీ కూడా ఉంటుంది. ఆ రోజు ప్రభుత్వం అన్ని కూడా చేసే పద్ధతిలోనే చేసింది. కాకపోతే దాన్ని ఆ రోజుల్లో రెచ్చగొట్టి జరగనివ్వకుండా చేసింది ఎవరు? కోర్టులకు వెళ్ళైనా సరే అడ్డుకుంటామని చెప్పింది ఎవరు? అంటే ఒక పక్కన ప్రభుత్వం రైతులతో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ తాలూ స్కోప్, కెపాసిటీ చెప్పి ఇలా వస్తే ఇక్కడ ఎలా లాభాలు వస్తాయని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తుంటే అడ్డుకున్నది ఎవరు ఒకసారి గుర్తు చేసుకోండి. అన్ని ఇప్పుడు నేనేదో చెప్పింది కాదు, మీడియాలోనే ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి, అన్ని వాళ్ళు చెప్పినవే ఉన్నాయి. నిరసన కూడా ఆ రోజు తెలియజేశారు. ఆ రోజు ఎలా వస్తుందో కూడా మేము చూస్తామని కూడా సవాళ్లు చాలా మంది చేశారు. ఈ రోజు అన్ని చేసి గుర్తించండి అని అంటే ఎలా గుర్తించాలి?